మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 14వ వచనం నుంచి దేవుడు అంటా ఉన్నారు, నీవు ఇంకను సంపాదించదవని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా గమనించండి, దేవుని మందిరము కొరకు సంపాదించు, దేవుని కొరకు సంపాదించు, దేవుని ఆత్మను సంపాదించు. దేవుని మొదట నీవు దేవుని నీతిని వెతుకు, ఆ తర్వాత నీకు అన్ని సమకూరుస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. కనుక ఇదిగో నీవు ధనవంతుడిగా ఉండటం దేవునికి ఇష్టము, నీవు ఇదిగో అధిక బలము కలిగి ఉండటం దేవునికి ఇష్టము. నేను ధనమునకు వ్యతిరేకిని కాదు, కానీ ఇదిగో ధనము కంటే శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే అది దేవుని కృప. మొదట నువ్వు దేవుని కృప కోసం వెతుకు, ఆ తర్వాత నీకు అన్ని అనుగ్రహించబడతాయి. అటు రీతిగా దేవుడు ఇదిగో ఆయన కొరకు నువ్వు పడుతున్న ప్రయాసను బట్టి, ఆయన ఆత్మల విషయమై నువ్వు పడుతున్న ప్రయాసను బట్టి దేవుడు నిన్ను ఆత్మను రక్షించే ధనవంతుడిగా చేయును గాక. అలాగనే లోకానికి సంబంధించిన ప్రతి ధనము దేవుడు నీకు ఇచ్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.